నమస్తే అండి, నేను రజాక్. ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఘోర విషాదం జరిగింది. ఒక యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అమ్మాయి పేరు వచ్చేసి మధుమిత అంట. ఈమె వచ్చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే అది ఆత్మహత్య కాదు, ఒక అతను తీసుకెళ్లి చంపేసినాడు అని చెప్పేసి అంటున్నారు. రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక అబ్బాయి తీసుకెళ్లి చంపేశాడు అంటున్నారు, కొంతమంది ఆత్మహత్య అంటున్నారు. దీనికి సంబంధించి చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అంటే కృష్ణా జిల్లా అని చెప్పాలి. అంటే విభజన తర్వాత అటు కృష్ణా జిల్లా, ఇటు ఎన్టీఆర్ జిల్లా అయింది. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందినటువంటి యూట్యూబర్ మధుమతి. ఈమె వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. ఈమె వచ్చేసి అనుమానాస్పద స్థితిలో ఈరోజు చనిపోయారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిందనమాట. వివరాలకు వెళ్తే ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం ఏ కోడూరు గ్రామానికి చెందినటువంటి మధుమతి చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకుంది. ఆన్లైన్ వేదికగా ఆమెకు పెద్ద సంఖ్యలోని అభిమానులు అయితే, ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇటీవల తన స్వగ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళినటువంటి మధుమతి అక్కడే ఉరివేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. అయితే మధుమతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రతాప్ అనే వ్యక్తి కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వారు తీవ్రంగా ఆరోపణలు చేయడం అయితే జరుగుతోంది. వివాహితుడైనటువంటి ప్రతాప్తో మధుమతికి పరిచయం ఉందని, అది వివాహేతర సంబంధానికి దారితీస్తుందని తెలుస్తోంది. ప్రతాప్ వేధింపులు తాళలేకనే మధుమతి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతోంది. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అయితే కేసు నమోదు చేసినారు. మధుమతి మరణాన్ని అనుమానాస్పద మృతిగా వారు పరిగణించి దర్యాప్తు చేపట్టడం స్టార్ట్ చేసినారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు, ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే మధుమతి మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. ఎక్స్టర్నల్ అఫైర్స్ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంట. సరే, మొత్తానికి ఏమైందో తెలియదు, ఆత్మహత్య చేసుకుని ఊరేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి.